హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపెడతానండి. యాజ్ ఇట్ ఈస్ మీ మొబైల్ డివైస్ క్రోమ్ బ్రౌజర్లో కావచ్చు, జీమెయిల్ యాప్లో కావచ్చు, యాడ్ అకౌంట్ ఇచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. నేను పీసీలో మీకు షో చేస్తున్నాను క్లియర్గా అర్థమవనని. సో సెర్చ్ చేసుకోండి జీమెయిల్ అని. జీమెయిల్ అని సెర్చ్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే జీమెయిల్ గూగుల్ అని ఉంటుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే క్రియేట్ అన్ అకౌంట్ ఉంటుంది, ఫర్ వర్క్ ఉంటుంది, ఫర్ మై పర్సనల్ యూస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్రియేట్ అన్ అకౌంట్ ఇచ్చిన తర్వాత పర్సనల్ యూస్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ నేమ్ రామ్ అని, సెకండ్ నేమ్ వచ్చేసి వరుణ్ అని నేను ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇచ్చుకోండి. మీ పేరు ఇవ్వండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో పేరు ఇచ్చుకొని నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత గిండర్ ఉంటుంది. సో గిండర్లో వచ్చేసి మీరు మేలా ఫీమేలా, సో ఆధారా అని చెప్పేసి మీరు చూస్ చేసుకోవచ్చు. సో చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది వెళుతుంది. ఇక్కడ వచ్చేసి చూస్ అండ్ యువర్ జీమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. సో డిఫాల్ట్గా జీమెయిల్ అడ్రస్ అని ఇచ్చింటారు. సో అది కాకుండా మనము కస్టమైజ్గా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ జీమెయిల్ అడ్రస్ ఉంటుంది. మీకు ఏ జీమెయిల్ కావాలో ఆ జీమెయిల్ మీరు టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఇస్తాను. దీనిపైన ఎవరైనా క్రియేట్ చేసుకుంటే మీకు షో అవ్వదు. రీప్లేస్ అనేది చేయండి. ఏదైనా క్యారెక్టర్ మార్చడం కానీ, సో వర్డ్స్ మార్చడం కానీ, సో మీకు ఏది కావాలనో అది టైప్ చేసి చెక్ చేసుకోండి. అవైలబిలిటీగా ఉంటే మీకు రెడ్ బార్ ఉండేది వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను జీమెయిల్ అకౌంట్ని ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ ఉంటే మీకు డైరెక్ట్గా డన్ అవుతుంది, లేదంటే రెడ్ బార్లు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జీమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకున్న తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసింది పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వెళుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ ఇవ్వాలా వద్దని చాలామంది కన్ఫ్యూషన్గా ఉంటుంది. క్రియేట్ చేసినప్పుడు అన్నీ నేను చెప్తానండి. రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ రికవరీ ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీగా ఇవ్వండి. స్కిప్ అనేది చేసేయకండి. స్కిప్ చేసినా కానీ తర్వాత మనం అప్డేట్ చేసుకోవచ్చు, కానీ మీరు ఇక్కడే ఇచ్చేయండి. సో రికవరీ ఈమెయిల్ అడ్రస్, మీరు సెకండరీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ సెకండరీ ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను సెకండరీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ అనేది చేసుకుంటాను. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఇవ్వండి, లేదంటే స్కిప్ ఇచ్చేయండి. ఓకేనా. ఇప్పుడు నేను ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇస్తున్నాను. రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. ప్రైవసీ అండ్ టర్మ్స్ ఉంటుంది, స్క్రోల్ చేసుకొని అగ్రీ ఇచ్చేయండి. సో అగ్రీ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్ మనం ఇప్పుడు అగ్రీ చేసిన తర్వాత మనకు జీమెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లోడ్ అవుతుంది చూడండి, మనకు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం గూగుల్ అకౌంట్ కొత్తగా మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఓపెన్ అనేది చేసేసాం. నెక్స్ట్ చాలామంది అలానే వదిలేస్తూ ఉంటారు. సో అలా వదలకండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు అకౌంట్ అని క్రియేట్ చేసాం. టాప్ కార్నర్లో డాట్స్ ఉంటుంది, ఆప్షన్స్ వచ్చేసి మీరు క్లిక్ చేసుకొని, లేదంటే మీ అకౌంట్నే క్లిక్ చేసేసి ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అకౌంట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది, మీ గూగుల్ అకౌంట్లోకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ యాడ్ చేయండి, తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ యాడ్ చేయండి అని వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం సెక్యూరిటీ ఉంటుంది, డేటా అండ్ ప్రైవసీ, పర్సనల్ ఇన్ఫో ఉంటుంది. పర్సనల్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకుందాం. పర్సనల్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం గూగుల్ అకౌంట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసినప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో అనేది అవుతుంది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, గిండర్ అవన్నీ ఇచ్చాం కదా, రికవరీ ఈమెయిల్ అడ్రస్ అవన్నీ ఇక్కడ అప్డేట్ అవుతుంది. కాబట్టి క్లియర్గా చెక్ చేసుకోండి. మాడిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. స్క్రోల్ చేసుకోండి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్లో ఉంటుంది, ఇది మనం ఆన్ చేయాల్సి వస్తుంది. ఇంకా 2 స్టెప్ వెరిఫికేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఓపెన్ అయింది. యాడ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో యాడ్ ఫోన్ నెంబర్. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ సేమ్. యాడ్ ఫోన్ నెంబర్ ఇచ్చండి. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. సో మొబైల్ నెంబర్ ఏది ఇవ్వాలో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఓటీపీ అనేది రావాలి మొబైల్ నెంబర్కి. రీఛార్జ్ చేయకపోతే రీఛార్జ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి.
సో 6 డిజిట్ ఓటీపీ నెంబర్ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై ఉంటుంది. వెరిఫై పైన క్లిక్ చేయండి. వెరిఫై ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత యు ఆర్ నౌ ప్రొటెక్టెడ్ విత్ 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ అనేది అయింది. తర్వాత బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత లోడ్ అవుతుంది. తర్వాత చూడండి మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అయింది. మొబైల్ నెంబర్ కూడా షో అవుతుంది. తర్వాత సేమ్ ప్రాసెస్ మీరు రికవరీ ఫోన్ నెంబర్ ఇలానే యాడ్ చేసుకోండి. రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఇలానే యాడ్ చేసుకోండి. ఓకేనా. సో వెరిఫై ఓటీపీ వస్తుంది. వెరిఫై అనేది చేసుకోండి. ఇలానే డన్ అనేది అవుతుంది. మీ అకౌంట్ సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది. ఇప్పుడు మీరు పర్సనల్ యూస్లో మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా సో గూగుల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.